హాయ్, వెల్కమ్ టు ఎడిటర్ టైమ్ విత్ కేఎస్ఆర్. సార్ నమస్తే. సార్, ఇప్పుడు రోజు అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి మనం విశ్లేషణ చేసుకుంటూ వస్తున్నాం సార్. ఈ రోజు పర్టికులర్గా ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ అమలాపురం గురించి మాట్లాడబోతున్నాం సార్. కోనసీమ జిల్లాలకు సంబంధించిన కాన్స్టిట్యున్సీ సార్. సార్, ఎట్లా జరిగింది, ఏంటి రిజల్ట్, ఎలా ఉండొచ్చు? ఈ నియోజకవర్గం చాలా పేరున్న నియోజకవర్గం అండి. ఎందుకంటే మీకు అమలాపురం లోక్సభ నియోజకవర్గం అనగానే గంటి మోహన్ చంద్ర బాలయోగి అంటే భారతదేశంలో అత్యున్నత పదవి, అంటే ప్రైమ్ మినిస్టరు, ప్రెసిడెంటు, ఉపరాష్ట్రపతి తదుపరి అత్యున్నత పదవి మరి లోక్సభ స్పీకర్ కార్యాలయం. ఆయనకున్న ప్రోటోకాల్ చాలా పెద్దదన్నమాట. చీఫ్ జస్టిస్లు ఆ స్థాయిలో ప్రోటోకాల్. ఎందుకంటే ఈయన ఇక్కడ విద్యాశాఖ మంత్రిగా కూడా ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా కూడా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు. మరి దాదాపు 11 సంవత్సరాలు 3 పర్యాయాలు లోక్సభ స్పీకర్గా పనిచేశారు. అంతకుముందు మరి హర్షకుమార్ గారు కూడా వరుసగా 2 పర్యాయాలు ఇక్కడ ఎంపీగా గెలుపొందారు. ఆయనకు రాజశేఖర రెడ్డి గారికి విభేదాలు ఉన్నా కాంగ్రెస్ పార్టీ హర్షకుమార్ గారికి సీట్ ఇచ్చింది. ఆయన మరి 2 సార్లు కూడా ఆయన గెలవటం. అంటే కాంగ్రెస్లో ఉన్న విచిత్రమైన పరిస్థితి, స్టేట్లో చీఫ్ మినిస్టర్కి ఇష్టం లేకపోయినా వాళ్ళు టికెట్ ఇస్తారండి. అలా హర్షకుమార్ గారు ఒక ప్రత్యేకమైన విలక్షణమైన రాజకీయ నాయకుడు అని చెప్పాలి. అట్లా ఈ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ప్రతి నియోజకవర్గంలోనూ మోహన చంద్ర బాలయోగి గారు తనదైన ఒక మార్పు వేసుకున్నారు. ఈయన అక్కడ ప్రాబల్యం కలిగిన క్షత్రియ సామాజిక వర్గానికి, కాపు సామాజిక వర్గానికి కూడా చాలా దగ్గరగా ఉండే వ్యక్తి. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా ఆయన చుట్టూ, నాకు కూడా ఆయనతోటి 5-6 సార్లు కలిసే సాన్నిహిత్యం ఉంది. వాళ్ళ కుటుంబం, వాళ్ళ పిల్లలు, చిన్నపిల్లల దగ్గర, హరీష్ మాధుర్ వాళ్ళ చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా తెలుసు. అయితే ఆయనకి చాలామంది ఫాలోయింగ్ కూడా ఉంది. అంటే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన చదువుకున్న వ్యక్తి ఆ బ్రిడ్జి కట్టడానికి, కోనసీమ లంకలకిన్ను వాటికి వారధిగా అమలాపురంలో బ్రిడ్జి, అది చరిత్రలో ఆయన్ని వారధి కట్టారు. అది చిరస్థాయిగా నిలిచే కార్యక్రమం అండి. అకాల మరణం చెందారు. దీనిలో ప్రధానంగా 7 స్థానాలు ఉన్నాయండి, అసెంబ్లీ స్థానాలు. ఇందులో 3 రిజర్వ్డ్ స్థానాలు. గత ఎన్నికల్లో అనురాధ గారు గెలిచారు ఇక్కడ నుంచి. ఆమె కూడా 40,000 తక్కువ ఓట్ల తేడాతోటి గంటి బాలయోగి గారి కుమారుడు హరీష్ మాధుర్ తోటి గెలిచారు. ఆయన కూడా చదువుకున్నాడు, విద్యావంతుడే. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆయన్ని బాగా ప్రోత్సహిస్తూ ఉన్నారు. అంటే ఆయన అసెంబ్లీగా, పార్లమెంట్గా అంటూ చివరికి పార్లమెంట్లో బరిలోనే దించుతూ ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయన గెలవలేకపోవడానికి బలమైన కారణం ఏంటంటే జనసేన పార్టీ ఇక్కడ 2,50,000 ఓట్లు చీల్చు. ఇప్పుడు మిత్రపక్షంగా ఉన్న జనసేన పార్టీ మరి అయ్యాజీ వేమ గారు కూడా ఒక 15,000, 12,000 అలా చీల్చుకున్నారు భాజపా నుంచి. ఇక్కడ అమలాపురం ఎస్సీ రిజర్వ్డ్ అసెంబ్లీ స్థానం అండి. రాజోలు ఎస్సీ రిజర్వ్డ్ స్థానం, గన్నవరం కూడా ఎస్సీ రిజర్వ్డ్. 3 అసెంబ్లీ స్థానాలు ఇక్కడ ఉన్నాయి. ఇందులో ఒకే ఒక స్థానం జనసేన పార్టీ గెలిచింది, అది రాజోలు స్థానం. ఇంకొక స్థానం వచ్చేసి జోగేశ్వరరావు గారు మండపేట నుంచి ఆయన కూడా గెలిచారు. ఆయన వరుసగా హ్యాట్రిక్ విజయాన్ని మండపేటలో జోగేశ్వరరావు గారు ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున గెలవడం. అంటే కూటమి భాగస్వామ్య పక్షాలకి 2 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక కొత్తపేట, ముమ్మడివరం, రామచంద్రాపురం, ఈ మిగిలిన గన్నవరం కానివ్వండి, అమలాపురం కానీ, ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ గెలిచింది. అమలాపురం అసెంబ్లీ స్థానంలో పెనురెప్పి విశ్వరూప్ ఆయన గెలవటం జరిగిందండి. ఆయన ఇది మొదటిసారి కదా, 2వసారి ఇది ఎమ్మెల్యే కావటం. ఆయన మీద ఐనావత్ని ప్రసాద్ అని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లాస్ట్ టైం పోటీ చేసిన ఆయనే మళ్ళీ ఈసారి పోటీ చేస్తూ ఉన్నారు.
ఎందుకంటే అక్కడ 25,000 ఓట్ల తేడాతోటి పెన్రెడ్డి విశ్వరూప్ గెలవటం జరిగింది. అక్కడ జనసేన పార్టీకి 45,000 ఓట్లు వచ్చాయి. అంటే ట్రయాంగిల్ కాంటెస్ట్లో అంటే కూటమి అభ్యర్థులు భాజపా, తెలుగుదేశం, జనసేన కలిపి 20,000 ప్లస్ ఓటింగ్లో అమలాపురం అసెంబ్లీ స్థానంలో ఉన్నారు. అభ్యర్థులు పాత వాళ్ళే, సేమ్ అదే అభ్యర్థులు మళ్ళీ ముఖాముఖి తలపడుతున్నారు. మీకు అమలాపురంలో అల్లర్లు జరిగినాయి, మీకు జ్ఞాపకం ఉంటుంది. విశ్వరూప్ గారి ఇంటి మీద కూడా ఆయన మంత్రిగా ఉన్నప్పుడే ఆ ప్రభావం ఈసారి ఎన్నికల్లో చూపబోతుందండి. దాదాపు చాలా మెజారిటీ తోటి కూటమి అభ్యర్థి ఇక్కడ గెలవబోతా ఉన్నాడు అమలాపురం అసెంబ్లీ స్థానంలో. ఇక రాజోలు ఇప్పుడు హరీష్ మాధుర్ గారికి ఆపోజిట్గా పోటీ చేస్తున్నది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎంపీ గారికి చింతా అనురాధ గారికి ఆమెకి టికెట్ కూడా ఇవ్వలేదు. ఆమెకి టికెట్ ఇవ్వకుండా రాజోలులో గెలిచిన రాపాక వరప్రసాద్ గారికి ఎంపీ అభ్యర్థిగా ఇచ్చారు. అంటే ఎంపీ స్థాయి అభ్యర్థి ఆయన కాదు, జనసేన పార్టీ నుంచి గెలిచాడు ఆయన 891 ఓట్లు. అయితే గతంలో ఒకసారి ఆయన గెలవటం జరిగింది. ఈ రాపాక వరప్రసాద్ గారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో కూడా ఈయన ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. సెకండ్ టైం ఈయన ఫస్ట్ టైం కాదు. ఆయన ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నారు. ఆయన మీద పెద్ద పాజిటివ్ వైబ్స్ ఆ నియోజకవర్గం వ్యాప్తంగా లేవు. అంటే గంటి మోహన్ చంద్ర బాలయోగి గారి కుమారుడు విద్యాధికుడు, వాళ్ళ స్టైలే చాలా డిఫరెంట్గా ఉండదు. మంచి చదువుకున్న వ్యక్తి అతను. వాళ్ళ కుటుంబానికి ఉన్న రాజకీయ వారసత్వం దృష్ట్యా కానీ మరి జనసేన కూటమి అభ్యర్థి బలాన్ని దృష్ట్యా కానీ ఇతను ఏమాత్రం సరితోడు. ఇక రాజుల విషయానికి వస్తే అక్కడ గొల్లపల్లి సూర్యారావు గారికి ఆయన పాతకం. అంటే గతంలో కూడా ఆయన మినిస్టర్గా కూడా చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ 2014లో ఒకసారి గెలిచారు, ఒకసారి ఓడిపోయారు. అంతకుముందు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో కూడా ఆయన పనిచేసి ఉన్నారు. కాబట్టి ఆ గొల్లపల్లి సూర్యారావు గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా అక్కడ పోటీ చేస్తూ ఉన్నారు. అక్కడ గిడ్డి సత్యనారాయణ గారు జనసేన పార్టీ అభ్యర్థిగా, ఎందుకంటే ఆయన ప్రెస్టేజియస్గా తీసుకున్నాడు. గెలిచిన ఒకే ఒక స్థానం ఈ రాజోల్లో వాళ్ళు వైఎస్ఆర్సీపీలోకి జాయిన్ అయ్యాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అక్కడ జనసేన జెండా ఎగరాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ కూడా అక్కడ బలంగానే ఉంది. అంటే ఈ రాజోలు ఎన్నికల్లో 891 ఓట్ల తేడాతో గెలిచిన నీరెస్ట్ క్యాండిడేట్ ఇంకో 1000 ఓట్ల తేడాలో తెలుగుదేశం అభ్యర్థి ఉన్నాడు మూడో అభ్యర్థిగా. బలంగా త్రిముఖ పోటీ చాలా తీవ్రంగా జరిగింది. అయినా కూడా ఈసారి అక్కడ దేవవర ప్రసాద్ అని చెప్పి జనసేన పార్టీ అభ్యర్థి, కొత్త అభ్యర్థి అక్కడ కాంటెస్ట్ చేయడం జరుగుతుందండి. ఆ కాన్స్టిట్యున్సీలో కూటమి అభ్యర్థులకి దాదాపు 40,000 ఓట్లకు పైగా మెజారిటీ తోటి వాళ్ళు కాంటెస్ట్ని స్టార్ట్ చేస్తూ ఉన్నారు. గొల్లపల్లి సూర్యారావు గారి మీద ఆ పార్టీలోనే అనేకమైన వర్గాలు వ్యతిరేకంగా ఉన్నాయి. ఈయన ఇక్కడికి ఎందుకు వచ్చి పనిచేస్తూ ఉన్నాడు? అసలు రాపాక వరప్రసాద్ మీదే ఎక్కువ తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఇక గొల్లపల్లి సూర్యారావు గారిని ఇంకా సడన్గా తీసుకొచ్చేసరికి ఇంకా అది మాకు ఇక అవకాశం దొరకదు అని చెప్పి వైఎస్ఆర్సీపీలో కొన్ని వర్గాలు బలంగా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఆ వర్గాలే క్యాంపెయిన్లు కూడా వాళ్ళకి వ్యతిరేకంగా, ఆయనకి వ్యతిరేకంగా చేసినాయి. అందుకని రాజోల్లో భారీ మెజారిటీతో జనసేన అభ్యర్థి దేవవర ప్రసాద్ గెలవబోతా ఉన్నాడు. ఇక గన్నవరం ఈ స్థానం వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అని చెప్పి మొదటి నుంచి అనుకుంటా ఉన్నారు. ఎందుకు కారణం ఏంటంటే 22,000 భారీ మెజారిటీతో గత ఎన్నికల్లో ఈ స్థానంలో గెలవటం జరిగింది. దీనిలో తెలుగుదేశం పార్టీ ముందు మహాసేన రాజేష్ని అభ్యర్థిగా ప్రకటించింది. తర్వాత వివిధ కారణాల వలన జనసేన అభ్యర్థులు వ్యతిరేకించారని తెలుగుదేశం పార్టీలోని కొన్ని వివాదాల దృష్ట్యా ఆయనకి టికెట్ ఉపసంహరించి వైసీపీ కొండెపి చిట్టిబాబు ఎమ్మెల్యేగా ఉన్నారండి. ఇక్కడ ఆయన మీద తీవ్రమైన వ్యతిరేక స్థానికంగా వచ్చిందని చెప్పి వేణుగోపాల్ గారికి వైసీపీ అభ్యర్థిగా డిక్లేర్ చేశారు. ఆయనకు వ్యతిరేకంగా గిడ్డి సత్యనారాయణ గారు కాంటెస్ట్ చేస్తాం. వీళ్ళంతా కూడా కొత్త అభ్యర్థులు.
వీళ్ళేం గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు కాదు. ఓకే. ఈ రిజర్వ్ స్థానాల్లో అటు వైఎస్ఆర్సీపీ కానీ ఇటు కూటమి కానీ ఎక్స్పెరిమెంట్స్ చేశారని చెప్పాలి. చాలా చోట్ల అదే జరిగింది. కాబట్టి ఈ స్థానంలో గన్నవరంలో మొదట్లో మరి వైఎస్ఆర్సీపీకి కొంచెం అనుకూలంగా ఉన్నమాట వాస్తవం. అయితే జనసేనాని ఇక్కడ ప్రత్యేకమైన శ్రద్ధతోటి వాళ్ళకి ఇచ్చిన 2 స్థానాల్లో గెలవాలి అనే పట్టుదలతో ఇక్కడ ఎక్స్ట్రా అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఉపయోగించారు అనే వార్తలు వచ్చినాయండి. పోటీ తీవ్రంగా ఉంది, జనసేన వైపు మొగ్గు ఉందని చెప్పి వార్తలు వినపడతా ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే ఇక్కడ 36,000 గతంలో జనసేన పార్టీకి రావటం, ఓట్లు రావటం, 22,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. కానీ 36,000 ఓట్లు జనసేన పార్టీకి కూటమి అభ్యర్థికి రావటం. నిజంగా ఆ ఓటు శాతం ట్రాన్స్ఫర్ అయ్యి ఉండి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఇవ్వలేదు కాబట్టి ఆ వ్యతిరేకత కొంత ఆ అభ్యర్థి మీద సర్దుకునేటప్పుడు కొంత టైం పడుతుంది. అది ఏదన్నా పని చేసి మరి ఆ ఆపోజిషన్ గెలవటానికి 10,000 మెజారిటీతో గెలుస్తాడు అనేది ఒక అంచనాలు జనసేన వర్గాల్లో. గెలిచే సీట్లలో గన్నవరాన్ని కూడా ఇప్పుడు వేసుకుంటున్నారు, మొదట్లో ఇప్పుడు వేస్తున్నారు. ఇకపోతే ముమ్మడివరం నియోజకవర్గంలో 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారండి పల్నాడ సతీష్ కుమార్ గారు. ఆయన 2 టైమ్స్. ఇప్పుడు 3వసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉన్నారు. ఆయన ఎక్స్ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు గారితో పోటీ పడుతున్నారు. ఆయన తెలుగుదేశం పార్టీ. ఇక్కడ దాట్ల సుబ్బరాజు గారు ఈ ముమ్మడివరం నియోజకవర్గంలో 100% విజయం ఖాయం అండి. ఎందుకు కారణం ఏంటంటే ఇక్కడ కూడా 33,000 ఓట్లు జనసేన ఓట్లు ఉన్నాయి. గతంలో పిఆర్పికి వచ్చిన ఓట్లు కానీ జనసేనకు వచ్చిన ఓట్లు కానీ మీరు టాలీ చేసుకుంటే అదే ఓటు శాతం వాళ్ళకి ఉంది బలంగా. అలాగే షిఫ్ట్ కాలేదు, ఎక్కడికి షిఫ్ట్ కాలేదు. ఇక్కడ అయితే ఇద్దరు ఎమ్మెల్యేలుగా పనిచేసే ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన, ఈయన ఎక్స్ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు గారు. తప్పకుండా ఇక్కడ కూడా మంచి మెజారిటీతో గెలుస్తాడు అనేది వార్తలు వస్తూ ఉన్నాయండి. ఇక రామచంద్రాపురం చాలా కీలకమైన నియోజకవర్గంగా మారింది. దీనికి కారణం ఏంటంటే అక్కడ తోట తిరుమూర్తులు గారని వెటరన్ నిలయ విద్వాంసులు ఎమ్మెల్యేగా దాదాపు 3-4 సార్లు గెలుచున్నారు. ఆయనకి అక్కడ టికెట్ ఇవ్వకుండా పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి కుమారుడు ఆయనకి ఇవ్వటం జరిగిందండి. ఎందుకంటే పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు కూడా బలమైన అభ్యర్థి అక్కడ. అందులో ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. గతంలో ఎంపీగా కూడా చేశారనుకుంటారు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు. కాంగ్రెస్ ఆయన కాంగ్రెస్ వీళ్ళంతా కూడా వైసీపీలో ఉన్న వాళ్ళందరూ అధిక శాతం. అయితే ఆయన పిఆర్పిలో గెలిచాడు, ఇండిపెండెంట్గా గెలిచాడు. తోట త్రిమూర్తులు గారు వైఎస్ఆర్సీపీలో గెలిచారు, తెలుగుదేశం పార్టీలో గెలిచారు. అలా తోట త్రిమూర్తులు గారు నిజంగా ఒరిజినల్గా బలం ఉన్న వ్యక్తి. అన్ఫార్చునేట్గా ఆయనకి ఈ స్థానాన్ని వైఎస్ఆర్సీపీ కేటాయించలేదు. పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు తన మాట నెగ్గించుకుని కొడుకు ఇచ్చుకున్నారు. ఇక్కడ వాసంశెట్టి సుభాష్ అంటే ఈ కుర్రవాడు చాలా చురుగ్గా తోట త్రిమూర్తులు గారిని ఎదుర్కొనాలి అని అంటే అదే స్థాయిలో డి అంటే డి అని నిలబడగలిగిన వ్యక్తి కాదు. అంటే ఆ అంగబలం, నేను అనేది ఆర్థిక బలంతో పాటు అంగబలం కూడా కావాలి. ఆ అంగబలం ఉన్న వ్యక్తి ఈ సుభాష్ అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిర్ణయించి అక్కడ టికెట్ ఇచ్చారండి. ఆయనకి జనసేన ఓట్లన్నీ ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాడు. దాంతో ఆయన సామాజిక వర్గ సమీకరణలో భాగంగా ఆయన భారీ మెజారిటీతో గెలుస్తాడని చెప్పి రామచంద్రాపురం కీలకమైన నియోజకవర్గం అండి. రామచంద్రాపురం గొడవలు అవి బాగా ఎక్కువగానే జరుగుతూ ఉండే నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో కూడా గతంలో జనసేన పార్టీ ఇక్కడ 18,000 ఓట్లు రావటం జరిగింది. అతి స్వల్ప ఓట్ల తేడాతోటి గతంలో ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ గెలవటం జరిగింది. 5,000 ఓట్లే. ఎప్పుడు తోట త్రిమూర్తులు గారు గెలిచినా కూడా అలాగే వెరీ నేరో మార్జిన్స్ తోటే గెలిచేవారు. ట్రయాంగిల్ పోటీ కూడా టైప్ కాంటెస్ట్ జరుగుతూ ఉండేది. ఇక ఇంకో కీలకమైన నియోజకవర్గం కొత్తపేట. ఈ కొత్తపేటలో చెర్ల 2 రాజకీయ కుటుంబాలు పోటీ పడతా ఉన్నాయి.
మొదటి నుంచి కూడా. ఒకటి చిర్ల కుటుంబం, రెండవది బండారు కుటుంబం. బండారు సత్యానందరావు గారు, చిర్ల జగ్గిరెడ్డి గారు. చిర్ల జగ్గిరెడ్డి గారి కుటుంబం నుంచి 1983లోనే మొదటిసారి తెలుగుదేశం పార్టీ వారు సోమశేఖర్ రెడ్డి అని చెప్పి ఆయన ఎమ్మెల్యేగా గెలవటం జరిగింది. తర్వాత ఆయన మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి 1989లో కూడా గెలిచారు. ఈయన కూడా మరి గతంలోనే ఎమ్మెల్యేగా జగ్గిరెడ్డి గారు కూడా గెలవటం జరిగింది. ఈసారి గెలిస్తే మూడోసారి. కాబట్టి బండారు సత్యానందరావు గారు కూడా ఆయన కూడా 2 సార్లు తెలుగుదేశం పార్టీ నుంచి, ఒకసారి పిఆర్పి నుంచి కూడా గెలవటం జరిగింది. ఆయన కూడా సీనియరే. సో వాళ్ళు పోటీ పడుతున్నారండి. ఇక్కడ ఈ కొత్తపేట నియోజకవర్గంలో మరి అది కూడా చాలా నేరో, కేవలం 4000 ఓట్ల తేడాతోటి గతంలో ఓడిపోయారు ఈ నియోజకవర్గం. కేవలం 4000. దాదాపు పిఆర్పికి ఇక్కడ 35,000, పిఆర్పి కాదు జనసేన పార్టీకి ఇక్కడ 35,000 ఓట్ల దాకా రావటం జరిగింది. కాబట్టి మీరు రాజకీయ అంచనా కూటమి, ఉభయ గోదావరి జిల్లాలో కూటమి వర్కౌట్ అయితే గెలిచే కాన్స్టిట్యున్సీల్లో ఇది మొదట ఉండేది. గతంలోనే గెలిచి ఉండేవాళ్ళు. ఇక్కడ దాదాపు 20-30,000 ఓట్ల తేడాతోటి కూటమి అభ్యర్థి గెలవాల్సిన నియోజకవర్గం గతంలోనే. విడిపోవటం వలన ఓడిపోయిన నియోజకవర్గాల్లో ఇది కూడా. కాబట్టి ఈసారి అది కూడా వాళ్ళకి కేక్ వాక్ అని చెప్పచ్చు. ఇక జోగేశ్వరరావు గారి నియోజకవర్గం మండపేటలో ఆయనకి బలమైన అభ్యర్థి రామచంద్రాపురం నుంచి తోట తిరుమూర్తులు గారిని మండపేటలో ఇస్తారు. అందువలన అది ఈసారి కొంచెం ఆయన చాలా అలవోకగా 3 సార్లు కూడా 10,000, 20,000, 30,000 మెజారిటీలతోటి 2009, 2014, 2019లో గెలవటం జరిగింది. వరుసగా 3 సార్లు గెలిచారు. ఈసారి అంటే ఈ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఈయన 3 సార్లు ఎమ్మెల్యేగా జోగేశ్వరరావు గారే ఉన్నారు. 4వసారి. మరి ఈసారి కొంచెం టఫ్ ఫైట్ అక్కడ ఇచ్చినట్టు అనిపించిన త్రిమూర్తులు గారికి కొత్త నియోజకవర్గం ఇక్కడ మండపేట. ఈ నియోజకవర్గంలో ఇక్కడ కూడా మీకు 35,000 ఓట్లు జనసేన పార్టీకి వచ్చి ఉన్నాయి. గతంలో తెలుగుదేశం పార్టీ 10,000 ఓట్లతో గెలిచినా ఇక్కడ దాదాపు 35,000 ఓట్లు జనసేన పార్టీకి. అంటే మనం స్టాటిస్టికల్గా ఇప్పుడు అభివృద్ధి వీటి మీద నేను మాట్లాడట్లేదు. అంటే బోర్డర్లో ఉంటే మనం అక్కడ సామాజిక సమీకరణాలు కానీ వర్గాలు కానీ వాటి గురించి మాట్లాడుకోవచ్చు. స్థూలంగా ప్రతి నియోజకవర్గంలోనూ వ్యతిరేక వర్గాలు, అనుకూల వర్గాలు ఉంటానే ఉంటాయి. కానీ కామన్గా రూలింగ్ పార్టీలు ఇంకొంచెం ఎక్కువ ఉంటాయి. అధికారాన్ని మేము షేర్ చేసుకోవాలి అని. ప్రతిపక్షంలో ఏంటంటే టికెట్ రాదు అని అంటే ముందే సర్దుకుంటారు వాళ్ళు. ఏదో పక్క పార్టీలోకి వెళ్ళిపోవటం అలాంటివి చేస్తూ ఉంటారు. బలమైన అభ్యర్థి రాలేదు అని అంటే వీళ్ళంతా కూడా బండారు సత్యానందరావు కానీ, తోట తిరుమూర్తులు కానీ, మరి జోగేశ్వరరావు కానీ వీళ్ళంతా వెటరన్సే. అంటే పిన్నరపు విశ్వరూపు వీళ్ళంతా కూడా 1-2 సార్లు పోటీ చేసి ఉన్నవాళ్ళు అన్నమాట. అందుకని రాజకీయం గురించి వాడి గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు. అందుకని ఈ నియోజకవర్గంలో తోట త్రిమూర్తులు గారు ఉండటం వలన ఆయనకి ఏంటంటే అనుకోకుండా ఒక కోర్టు జడ్జిమెంట్ ఆయనకు వ్యతిరేకంగా రావడం జరిగింది. దాంతో ఆయన కొంచెం సెట్ బ్యాక్. అంతేగాని ఆయనకు పెద్ద ఇబ్బందికరమైన వాతావరణం ఏం లేదు. కానీ భారీ ఓట్లు త్రిమూర్తులు గారికి కూడా కొన్ని ట్రాన్స్ఫర్ అవ్వకుండా చూసుకోగలిగితే ఇక్కడ జోగేశ్వరరావు గారు భారీ విజయాన్ని వస్తారు. ఎందుకంటే 35,000 ఉన్నాయి కదా, అందులో ఓట్లని ఆయన అటు పోకుండా చూసుకోగలగాలి. ఎందుకంటే అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి సామాజిక సమీకరణాల్లో తోట త్రిమూర్తులు గారు కూడా బలమైన అభ్యర్థి కాబట్టి ఆ ఓట్లు జనసేన ఓట్లు ఆయనకు పోలవకుండా ఈయనే తెచ్చుకోగలగాలి. కూటమికి ట్రాన్స్ఫర్ అయితే ఈయన భారీ మెజారిటీ తోటి మండపేటలో గెలిచే అవకాశం ఉందండి. ఈ 7 స్థానాల్లో రాజోలు, గన్నవరంలో జనసేన పార్టీకి ఒకంత ఎడ్జ్ ఉంటే, ఇక అమలాపురం, ముమ్మడివరం, మండపేట, కొత్తపేట, మండపేట, రామచంద్రాపురం, ముమ్మడివరం ఈ స్థానాల్లో మరి తెలుగుదేశం పార్టీ అమలాపురంతో సహా 5 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయండి.
దాదాపు 1,50,000 ఓట్లు పైగా మెజారిటీతోటి పార్లమెంట్ అభ్యర్థి అయిన గంటి హరీష్ మాధుర్ గారు గెలవటానికి అవకాశం ఉన్న నియోజకవర్గం ఇక్కడ ఇప్పుడు ఉన్న పరిస్థితి స్థూలంగా అంత మంచి మెజారిటీతో అమలాపురం టోటల్లీ లోక్సభ అయితే కూటమి వైపే ఉండే అవకాశం కనిపిస్తుంది. ఒక్క గన్నవరంలో పోటాపోటీగా ఉంది. అది కూడా మరి ఈ వేవ్ లో మరి గెలిస్తే గెలవచ్చు, లేకుంటే వైసీపీకి వచ్చావు. నమస్తే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.